कांग्रेस है तो मुसलमान है, कांग्रेस है तो आपकी इज्जत है। जब कांग्रेस नहीं है अब कुछ नहीं है। నాలాంటి కష్టం పగోని కూడా రావద్దబ్బా. ఇంతగానం మొత్తుకుంటానా నేను సోషల్ మీడియాలో ప్రొద్దున లేసి చూసేసరికి వాట్సాప్ స్టేటస్ లో మా ఫ్రెండ్స్, ఫ్యామిలీ ఫ్రెండ్స్, రిలేటివ్స్ లో ఎవరో ఒకరు కాంగ్రెస్ పార్టీని పొగుడుతూ స్టేటస్లు పెడుతున్నారు. ఎవరిష్టం వాళ్ళదంటారా? నోరు అదుపులో పెట్టుకోలేక అడిగేశా. అడిగితేనేమో రేవంత్ రెడ్డి మన రెడ్డియే కదా, ఓటేస్తే ఏం పోయింది అంటున్నారు. ఏం చెప్పమంటారు? ఇంకెన్ని రోజులు కులాల కంపులో కొట్టుమిట్టాడతారు? ఇంత డెవలప్ అవుతున్నాము, అసలు ఏ పార్టీ డెవలప్ చేస్తుంది, ఏ పార్టీ తొక్కేయాలని చూస్తుందో ఇంగితం ఉండదా? రామ జన్మభూమి వివాదం 1949 నుంచి 1992 వరకు జరిగింది. అక్కడ రాముడున్నాడు, రాముడికి గుడి ఉంది, కానీ ఆ గుడిని చూడకుండా రామ దర్శనం మనకి కాకుండా అడ్డుకుంది, తాళాలేసింది కాంగ్రెస్ ప్రభుత్వం. తర్వాత 1986 లో అనుకుంటా ఒక్కసారి దర్శనానికి అనుమతించారు, కానీ ఆ అనుమతించింది కూడా ఏదో పెద్దవాళ్ళేవో త్యాగమూర్తులై మాత్రం కాదు, మన హిందువులు కొట్లాడితే అప్పుడు వదిలేశారు. 1992లో బాబ్రీ మసీద్ కూల్చేసిన తర్వాత కాంగ్రెస్ ప్రభుత్వం హిందువుల్ని తప్పుపట్టింది. అసలు ఆ భూమి ఎవరిది? అసలు ఈ భారతదేశం ఎవరిది? హిందువులది. దీంట్లోకి అక్రమంగా వచ్చిన వాళ్ళు అక్రమంగా వచ్చిందే గాక ఎవడో వచ్చి రాముడి గుడి కూల్చేసి ఒక మసీదుని నిర్మిస్తే దాన్ని తిరిగి మళ్ళీ మనము ధ్వంసం చేస్తే ఈ పార్టీ మన మీద కేకలేసింది. 1989 నుంచి 1990 వరకు కాశ్మీర్ హిందూ పండితులు ఉగ్రవాదుల భయం వల్ల వాళ్ళ సొంత ఇళ్లను విడిచిపెట్టి పారిపోవాల్సి వచ్చింది. ఆ హింసను ఆపడానికి కాంగ్రెస్ ప్రభుత్వం ఎలాంటి దృఢమైన చర్యను తీసుకోలేదు. ఇప్పటికీ 60,000కు పైగా హిందూ పండితులు శరణార్థులుగానే ఉన్నారు. 1985 నుంచి 86 మధ్యకాలంలో షహ్బానో కేస్, ఒక ముస్లిం మహిళ అన్నమాట. ఆవిడ తన భర్త నుంచి విడిపోయి డబ్బులు ఇవ్వాలని డిమాండ్ చేస్తారు కదా, సో దాన్ని సుప్రీంకోర్టు కూడా అనుమతిస్తుంది అనమాట. కానీ అప్పుడున్న మన రాజీవ్ గాంధీ గారి ప్రభుత్వం ఏం చేసిందంటే దానికి వ్యతిరేకంగా వెళ్ళింది. సుప్రీంకోర్టు నిర్ణయానికి వ్యతిరేకంగా ఒక చట్టాన్ని తీసుకొచ్చింది. సో దానివల్ల ముస్లింలకు ఒక న్యాయం, హిందువులకు ఒక న్యాయంగా మారిపోయింది. 1959 నుంచి 2018 వరకు హజ్ యాత్రకి సబ్సిడీ ఇచ్చింది మన ప్రభుత్వం, కానీ హిందువులకు ఏమన్నా మేలు చేసే పని ఏమైనా చేసిందా? మన డబ్బులు మనం వాడడానికే, మన గుళ్ళు మనకు కట్టించడానికే వాళ్ళు ఏడుస్తారు, వద్దంటారు, వ్యతిరేకిస్తారు, గుళ్ళను ధ్వంసం చేస్తారు. ఇప్పుడు కొంతమంది వచ్చి బీజేపీయే మత రాజకీయాలు చేస్తుంది, బీజేపీ వల్లనే మత కల్లోలాలు, విధ్వంసాలు చెలరేగుతున్నాయని చెప్పి కామెంట్స్ పెట్టడానికి, కౌంటర్ ఇవ్వడానికి వస్తారు. మీ బుర్రలకు శతకోటి వందనాలు. ఎందుకంటే 1947లో ఏ ప్రభుత్వ హయాంలో దేశం 2 ముక్కలు చేయబడ్డది? మర్చిపోయారా? అప్పుడు 2 మతాల మధ్య ఎలాంటి విధ్వంసాలు, ఎలాంటి గొడవలు లేకుండానే 2 ముక్కలు చేసి ఇచ్చేశారా? అరే ఒకే దేశంలో బ్రతుకుతున్నాం, వాళ్ళకొక న్యాయం, మనకొక న్యాయం, వాళ్ళకో చట్టం, మనకో చట్టం ఉంటే ప్రశ్నించే దమ్ము మీలో ఉండదు, కానీ మంచి చేసే వాళ్ళని మాత్రం వ్యతిరేకించే దమ్ము, ధైర్యం అన్ని మీలో ఉంటాయి. డెవలప్మెంట్ తో పాటు మన హిందువుల ఉనికి భారతదేశంలో ఉంది అని